హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం వినాయక చవితి వస్తుంది కదండి. ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ముఖ్యమైనవి పాల తాలికలు, బెల్లం కుడుములు, అలాగే పూర్ణం బూరెల్ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందైతే పాల తాలికల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కిస్మిస్, కాజు, అలాగే బాదం వేసుకున్నాను. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అదే ప్యాన్లో ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకోండి. బియ్యం పిండి ఎంత వేసుకుంటామో వాటర్ కూడా అంతే వేసుకోవాలి. ఒక పావు కప్పు బెల్లం వేసుకొని ఈ బెల్లాన్ని వాటర్లో కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి సరిపోతుందండి. ఈ బియ్యం పిండి అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మరి కొంతమంది అయితే బియ్యం పిండిలో బెల్లాన్ని వేయరండి, కానీ నేను ఇక్కడ బెల్లాన్ని పావు కప్పు వరకు వేసాను. ఎందుకంటే మనం తాలికలు తినేటప్పుడు చప్పదనం లేకుండా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూసారు కదా, బియ్యం పిండి అంతా కూడా ఇలా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. మరొక గిన్నె పెట్టుకొని ఇందులో పావు కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లో ఒక 1 కప్ వరకు బెల్లం తురుము వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా కానీ తినే వాళ్ళైతే కొంచెం బెల్లాన్ని ఎక్కువగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్ వరకు బెల్లాన్ని వేసాను. మనం ఆల్రెడీ బియ్యం పిండిలో కూడా బెల్లం వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లం కొంచెం కరగాలి. చూసారు కదా, బెల్లం అంతా కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మరి ఈ తాలికల కోసం మనం ఆల్రెడీ బియ్యం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటితో మనకి నచ్చిన షేప్లో తాలికల్ని రెడీ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను, అలాగే కొన్ని సన్నగా కూడా చేసుకుంటున్నాను. ఇలా 2 విధాలుగా కూడా చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోండి అన్నీ కూడా. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్లో నేను ఒక 1/2 కప్ వరకు సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. సగ్గుబియ్యం అయితే కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. కానీ సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలికలను కూడా ఇందులో వేస్తున్నాను. మెల్లిగా వేసుకోండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ తాలికలను వేసుకున్న తర్వాత అస్సలు కలపకండి. కలిపితే ఏమవుతుందంటే విరిగిపోతూ ఉంటాయి తాలికలు అనేవి, మనకి పర్ఫెక్ట్గా రావు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 కప్స్ వరకు మిల్క్ వేస్తున్నానండి. 2 కప్స్ పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. అయితే మనకి పాల తాలికలు అనేవి కొంచెం చిక్కగా రావడం కోసం నేను ఇక్కడ ఇందాక బియ్యం పిండి రెడీ చేసి పెట్టుకున్నా కదా, ఆ బియ్యం పిండిని కొంచెం ఉంచుకొని అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేసేస్తున్నానండి. ఇలా బియ్యం పిండి వాటర్ని వేయడం వల్ల మనకి పాల తాలికలు అనేవి కొంచెం చిక్కబడతాయి అన్నమాట. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. తాలికలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేస్తున్నాను. మరి గ్యాస్ ఆన్ చేసి ఉంచితే మనకి బెల్లం వేయగానే ఇరిగిపోయినట్టు అయిపోతుందండి. అందుకని ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వాటర్ని వేసాను. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాల తాలికలు రెడీ అయిపోతాయండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని అస్సలు మిస్ కాకుండా చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా రెండో ప్రసాదంగా ఇక్కడ మనం బెల్లం కుడుముల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం కుడుముల్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను.
ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. అంటే 300 ml వరకు ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. శనగపప్పుని ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక 100 గ్రామ్స్ నేను ఇక్కడ బెల్లం తురుము వేసుకుంటున్నాను. అంటే ఒక 1 కప్ వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. 1 కప్ బియ్యం పిండికి 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది మొత్తం పూర్తిగా వాటర్లో కరిగిపోవాలండి. చూసారు కదా, ఇలా బెల్లం అంతా కూడా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఇక్కడ నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. కొంచెం ఫ్లేవర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఒక 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1 కప్ బెల్లంకి 1 కప్ బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది. ఈ బియ్యం పిండి అనేది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా బియ్యం పిండి అంతటిని ఇలా సపరేట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలండి. ప్యాన్కి ఈ పిండి అనేది సపరేట్ అయిపోతే మనకి బియ్యం పిండి కరెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో మనం కుడుముల్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ కొన్ని ఇలా ఫ్లాట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను, అలాగే కొన్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను, కొన్ని మోదక్ షేప్స్లో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మనకి నచ్చిన షేప్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే మనకి చేతికి అంటకుండా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. మరి ఎక్కువ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు టైం అస్సలు సరిపోదు కదండి. మరి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చాలా సింపుల్గా మనం ఈ బెల్లం కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. మరి మీరు ట్రై చేసి మాకు ఎలా వచ్చాయో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. మీరు గిన్నె పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ కుక్కర్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నె తీసుకుంటున్నాను నేను ఇక్కడ. దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కుడుముల్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. అంతే అండి, ఇలా చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి టేస్టీ అయిన బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా వినాయక చవితికి ముఖ్యమైన ప్రసాదాల్లో ఈ బెల్లం కుడుములు కూడా ఒకటండి. సో మీరు కంపల్సరీగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మూడో ప్రసాదంగా నేను ఇక్కడ పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ముందుగా ఇక్కడ ఒక 1 కప్ వరకు మినపప్పుని నానబెట్టుకుంటున్నానండి. ఈ మినపప్పుని ఒకసారి వాష్ చేసుకొని మనం నానబెట్టుకుందాము. అలాగే 1 కప్పు మినపప్పుకి ఒక 2 కప్స్ రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ని కూడా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ రెండు కూడా నేను నైట్ నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది కాబట్టి. మీరు అంత టైం లేదు అనుకుంటే ఒక 6 గంటల సేపు అని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు శనగపప్పుని కూడా నానబెట్టుకుంటున్నాను. ఈ శనగపప్పుని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను బియ్యాన్ని అలాగే మినపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గానే మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ బెల్లం పాకాన్ని వేస్తున్నాను. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా వాడచ్చు. ఈ బెల్లం పాకం వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం 2 అవర్స్ పాటు నానబెట్టుకున్నాం కదండి ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి. శనగపప్పు అంతటిని కూడా వేసుకొని ఒక 1 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకండి, మరీ పల్చగా అయిపోతుంది. సో ఒక 1 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కూడా శనగపప్పుని ఉడికించుకోవాలి. శనగపప్పు అయితే ఉడికిపోయిందండి, మరీ మెత్తగా కూడా అవసరం లేదు, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మనకి కొంచెం ఎక్కువగా వాటర్ ఉంది అనుకుంటే ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పప్పుని మాత్రమే వేసుకోండి. ఆ వాటర్ని మీరు రసంలో గట్రా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా బెల్లం వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా బెల్లం పాకాన్ని కూడా వేసుకోవచ్చు. ఒక 2 కప్స్ వరకు నేను ఇక్కడ బెల్లం పాకం వేస్తున్నాను. అదే మీరు బెల్లం డైరెక్ట్గా వేసుకుంటే మాత్రం డైరెక్ట్గా ఒక 1 కప్ బెల్లం తురుముని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా థిక్గా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో గరిటె పెట్టుకుంటూ ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ శనగపప్పు అంతా కూడా గట్టిగా అవ్వాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బాల్స్ వస్తాయి. మరి ఏమాత్రం పలుచగా ఉన్నా మనకి ఆయిల్లో వేయగానే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది, అలాగే బూర్లు అనేవి సరిగా రావండి. సో మీరు కొంచెం టైం పడుతుంది, కానీ గట్టిగా అయ్యే వరకు ఇదే విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలా గట్టిగా అయ్యే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని పిండిలో ముంచుకుంటూ ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మరి నేనైతే ఇక్కడ స్పూన్తో వేస్తున్నానండి. మీకు ఎవరికైనా కొంతమందికి తెలియకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనకి స్పూన్తో కానీ వేస్తే బూరెలు అనేవి రౌండ్గా వస్తాయండి. మరి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయి. మరి ఈ విధంగా వినాయక చవితికి ఈ 3 రెసిపీస్ కూడా ట్రై చేయండి. మరి చాలా ఈజీగా అవుతాయి, అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.